వాళ్ళ జీవితంలో సుఖపడ్డారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, హైదరాబాద్ పెట్టుకెళ్ళాడు. నాకు 16 ఏళ్ళు, BE ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లో. సరదాగా వెళ్ళాం అనమాట. సెలవులు వస్తే 2 రోజులు వాళ్ళ మేనర్తో అక్కడ పనిచేస్తున్నారు. చేస్తుంటే ఆవిడ నర్సు, హెడ్ నర్సు. ఆవిడ క్వార్టర్స్ ఉంటే అందులో దిగాం. ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అనమాట. పొద్దున్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజంతా తిరగడానికి, అప్పుడు ఆ రోజుల్లో బస్సులు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, సండే నాడు వెళ్ళాం మేము. సండేకి ఒక టికెట్ ఏదో కొనుక్కుంటే రూపాయి ఇచ్చి టికెట్ కొనుక్కుంటే ఎంతసేపు ఎక్కడి నుంచి ఎలాగైనా తిరగచ్చు అనమాట. అలా ఉంటుందో టికెట్ ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? ఇంకా ఉందా? అదే టికెట్ ఎప్పటికీ ఉందా? అప్పుడు ఉంది. ఆ టికెట్ కొన్నాను, లేదా కొన్నాడు అనమాట. సికింద్రాబాద్లో ఒక ఇడ్లీ బాగుంటుంది అన్నాడు. అడిగి హోటల్లో తిన్నాం. దోశలు ఇక్కడ కాదు, కోటి దగ్గర బాగుంటుంది అన్నాడు. అక్కడ సికింద్రాబాద్ బస్సు ఎక్కడ కోటిలో తిన్నాం. కాఫీ ఇక్కడెక్కడ బాగుందిరా, ముజాం జహీద్ దగ్గర ఒక ఇరానీ హోటల్ ఉంటుంది, ఆ పక్కన ఇంకో హోటల్ ఉంటుంది, అక్కడ కాఫీ బాగుంటుంది. అక్కడ తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడ ఏది ది బెస్ట్ దొరుకుతుందో వాడికి తెలుసు అనమాట. అంటే అలా టేస్ట్ వాడిది, టేస్ట్. వాడితో పాటు తిరిగామనుకోండి సదా కూడా. తర్వాత పొద్దున మార్నింగ్ షో చూస్తాం, మ్యాట్ని చూస్తాం, తర్వాత రాత్రి షో చూస్తాం. దానికోసం వెళ్ళి వస్తాం సినిమా చూడడం కోసం. అంటే అనంతపూర్లో 2 హాల్స్ ఉండేవి. అందులో అప్పుడు మేము చదువుతున్నప్పుడు కృష్ణార్జున యుద్ధం అని వచ్చింది, 100 రోజులు అయింది. అంటే 3 నెలల పాటు ఇంకో సినిమా లేదు ఆ ఊళ్ళో. ఎంతసేపు చూస్తాం, 3 సార్లు చూసాం, 4 సార్లు బోరు కొట్టింది. ఇంకా సినిమా చూడాలి పిల్లలం అని చేత అక్కడ 2-4 రోజులు ఖాళీ వస్తే సెలవులు పట్టుకుని ఒక మెల్లగా హైదరాబాద్ వెళ్ళాం. ఆవిడేమో తిండి పెట్టేది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం రావని చెప్పేవారు. బ్రేక్ఫాస్ట్ మీద రాత్రి మేము తినేసి వస్తామని చెప్పేది. ఆవిడేమో పాపం నర్సు అది ఏదో టైంలో వచ్చేది. ఆవిడ టైమింగ్స్ ఇవ్వడం మాకు కూడా 2 రోజులు ఉన్నాం. పెద్ద ఆవిడ, అప్పటికే ఆవిడ 50 ఏళ్ళు, అంత పెద్ద ఆవిడ. వాళ్ళ అత్త ఇంట్లో బాగా గుర్తు నాకు ఇప్పుడు. వాడితో ఆ 2 రోజులు అప్పుడు సుఖపడ్డం అంటే ఏమిటో నేర్చుకున్నాడు. అప్పుడు అనంతపూర్లో ఏ హోటల్లో ఏది బాగుంటుందో వచ్చాక మెసేజ్ చేశారు. మిల్క్ బార్ ఉండేది, దాంట్లో బాసంతి అనేటువంటి చాలా బాగా చేసేవాడు. అక్కడికి వెళ్ళి తినేవాడు. ది బెస్ట్ డ్రెస్ వేసుకునేవాడు, ది బెస్ట్ రైస్ తినేవాడు ఉంటారు. కొత్త పడరు, లేకపోతే తినడం మానేస్తారు తప్ప. ది బెస్ట్ హోటల్లో తింటారు. వాడి వల్ల నాకు అప్పటికి ఇప్పటికీ అలవాటైంది. నేను కొంచెం లెవెల్ తక్కువ అయితే వెళ్ళను, తిన్నాను. బాగులేకపోతే వదిలిస్తాను. సినిమావే చూస్తాను, ఒక పావు గంట చూసిన తర్వాత బాగులేకపోతే బయటకు వచ్చేస్తాను. టికెట్ డబ్బులు దొడ్డు కాదు, మన టైం దొడ్డుగా. ఎక్కడెక్కడ 6 సిగరెట్లు ఎక్కడ తోగుతామని ప్రతిసారి అది వాడు వచ్చి ఇలా డ్యాన్స్ చేసినప్పుడు బయటికి రావాలి. ఆ సినిమా చూడగానే ట్రెండ్ తెలిసిపోతుంది, తీసుకెళ్తూ ఉంటారు. నాకు 1/2 ప్యాకెట్ సిగరెట్లు దొడ్డుగా. సినిమా హాల్లోనే పావు గంటను, బయట 30 గంట ఉంటాను నేను. నచ్చపోతే సినిమా ది బెస్ట్ అనేటటువంటి వాడు సుఖపడ్డానికి కొంతమంది పడతారు. పిల్లలతో హాయిగా ఉంటారు. వారానికి ఒకసారి ఇలా బీచ్కి వెళ్తారు. నెలకోసారి అందరూ కలిసి సరదాగా ఏదైనా చిన్న అన్నవరం ఏదో వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి అమెరికావో, బెల్జియమో, సింగపూర్